హై గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా షూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ షూస్ లో మనకి ఒక 2 కేటగిరీస్ వైస్ గా డివైడ్ చేసిన అనమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అండర్ బడ్జెట్ 500 రూపీస్ లో మనకి ఒక 5 షూలు అయితే చెప్తా. కంప్లీట్ గా వర్సటైల్ లుక్ ఉండేటట్టు మనకి ఏ అవుట్ఫిట్ మీద కన్నా సింపుల్ గా వేసుకొని వెళ్ళిపోయేటట్టు మనకి ఒక వార్డ్రోబ్ బిల్డ్ చేయడానికి బేసిక్ టు బేసిక్ షూస్ అనేవి కంప్లీట్ గా చెప్తా అనమాట. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి 1000 రూపీస్ లో, అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెట్టి మనకి షూస్ మీద ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నాం అనమాట అంటే అది మనకి లాంగ్ రన్ లో మనకి వస్తాయి అనమాట. అందుకు మనకి ఈ షూస్ అనేటివి 1000 రూపీస్ బడ్జెట్ అనేది పెట్టమని నేనైతే రికమెండ్ చేస్తున్నా. 1000 రూపీస్ బడ్జెట్ చూడండి అండ్ 500 రూపీస్ బడ్జెట్ చూడండి. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోండి. లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫైనల్ బడ్జెట్ లో మాట్లాడుకున్నట్టయితే మనకి ఫస్ట్ షూ వచ్చేసరికి మనకి ఒక ఫ్లిప్కార్ట్ నుంచి అయితే సెలెక్ట్ చేసిన 500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఈ షూ మనకి బ్లాక్ కలర్ లో వస్తుంది. మనకి బ్లాక్ కలర్ స్నీకర్స్. బ్లాక్ కలర్ ఎందుకు చేసిన అంటే మనకి బ్లూ గానీ మనకి బ్లాక్స్ గానీ వైట్ జీన్స్ గానీ దేని మీదకైనా సరే వర్సటైల్ గా సింపుల్ గా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఏ అవుట్ఫిట్ మీదకైనా సింపుల్ గా సెట్ అయిపోతుంది. స్నీకర్స్ అనేవి మెయిన్ టు మెయిన్ కామన్ గా ఉంటాయి కాబట్టి ఏ అవుట్ఫిట్ మీదకైనా సింపుల్ గా పేరప్ అయిపోతాయి. అందుకు మనకి ఒక బ్లాక్ కలర్ స్నీకర్ అయితే పిక్ చేసిన. ఇది మనకి 500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. బ్లాక్ కలర్ అది వ్యాన్స్ ఓల్డ్ స్కూల్ మోడల్ లుక్ అయితే ఉంటుంది కదా, స్టైప్ అట్లాంటి లుక్ ఉండేటట్టు మనకు ఒక షూ అనమాట. ఇది డిఫరెంట్ గా స్టైల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సేమ్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి 500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఇది మనకి రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఏజుడ్ లో అజయ్ బ్రో ఉన్నాడు కదా, ఆయన చికాగోస్ అయితే పర్చేస్ చేసిండు కదా. నైక్ చికాగోస్ అనేది మనకి లాస్ అండ్ ఫౌండ్ అనేది ఒక మోడల్ అయితే ఉంటుంది. నైక్ ఎయిర్ జార్డన్ మోడల్స్ అనమాట. ఇవి నైక్ ఎయిర్ జార్డన్ మోడల్స్ అనేవి మనకి మైకేల్ జార్డన్ అనే అతని నుంచి ఇన్స్పైర్ అయితే చేసిన మోడల్స్. ఇవన్నీ మొత్తం బాస్కెట్ బాల్ షూస్ అంటారు. ఇవి మొత్తం హై యాంకిల్ ఉంటాయి అనమాట. స్నిక్కర్స్ లో లో యాంకిల్, హై యాంకిల్ అని 2 టైప్స్ ఉంటాయి. అందులో మనకి హై యాంకిల్ కూడా ట్రై చేయాలి. ఇంత చెప్పిన మోడల్ మనకి లో యాంకిల్, ఇది హై యాంకిల్ అనమాట. హై యాంకిల్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది మనకి సేమ్ టు సేమ్ మోడల్ ఉంటుంది. బ్రాండ్ అయితే అది కాదు. ఇది మనకి 500 రూపీస్ లో ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. 569 రూపీస్ లో అవైలబుల్ ఉంది. దీన్ని మనకి డాడీ షూస్ అంటారు అనమాట. స్నిక్కర్స్ లో మనకి అందరూ నార్మల్ లో యాంకిల్ స్నిక్కర్స్ మాత్రమే ట్రై చేస్తారు. హై యాంకిల్ స్నిక్కర్స్, ఈ డాడీ షూస్ ఇట్లాంటివి ట్రై చేయరు. ఇట్లాంటివి ట్రై చేస్తేనే మనం అందరి దగ్గర నుంచి పుల్ ఆఫ్ అవుతాం అనమాట. ఇట్లాంటివి ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే నేర్చుకుంటూ ఉండాలి. మనం ఒక మంచి అవుట్లుక్ అనేది మనకి జాకెట్స్ కానీ, ఇప్పుడు వింటర్ లో మనకి ఫ్లానల్ షర్ట్స్ కానీ, షాకెట్స్ కానీ ఇట్లాంటివి ట్రై చేసినప్పుడు ఇట్లా డాడీ షూస్ అనేవి వేయడం వల్ల ఆ అవుట్లుక్ మొత్తం అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మెయిన్ గా ఇప్పుడు బ్యాగీ ట్రెండ్ అనేది నడుస్తుంది కదా. బ్యాగీ ట్రెండ్ లో మనకి స్లిమ్ ఫిట్ ఉన్నప్పుడు స్నిక్కర్స్ వేయాలి. బ్యాగీ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనకి నార్మల్ స్నిక్కర్స్ కాకుండా ఇట్లాంటి మనకి చంకీ స్నిక్కర్స్, డాడీ షూస్ అనేవి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది మనకి 569 రూపీస్ లో అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సింపుల్ గా ఒక వైట్ స్నిక్కర్స్ అనేవి దేని మీద కన్నా సింపుల్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది అయితే ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయం. ఇది మనకి నార్మల్ గా ఒక 450 రూపీస్ లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబుల్ ఉంది. డాడీ షూస్ లాగా ఒక వైబ్ అయితే వచ్చేటట్టు ఒక మంచి సోల్ ఉండేది బడ్జెట్ లో మనకి 450 నుంచి అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లాస్ట్ ఫైనల్ వన్ వచ్చేసరికి మనకి నార్మల్ గా వైట్ షూస్, బ్లాక్ షూస్ ఇట్లాంటివి కామన్ గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎలివేట్ అవ్వడానికి, నార్మల్ గా అందరు కామన్ క్రౌడ్ లో నుంచి కొంచెం ఎలివేట్ అవ్వడానికి మనకి ఈ బ్లూ కలర్ స్నిక్కర్స్ అయితే పిక్ చేసిన. ఇది మనకి సేమ్ 599 రూపీస్ లో అవైలబుల్ ఉంది. కొంచెం ప్రైస్ అయితే 600 మనకి టాప్ 5 షూస్. అది అండర్ బడ్జెట్ 500 క్లియర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం 1000 రూపీస్ లో చూసుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా వర్త్ అనమాట. ఎందుకంటే లాంగ్ రన్ వరకు మనకి షూస్ అయితే వస్తాయి కాబట్టి 1000 రూపీస్ గిట్ట ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ స్నిక్కర్స్. ఇది మనకి లో యాంకిల్ వచ్చి ఫిలా బ్రాండ్ నుంచి అయితే అవైలబుల్ ఉంది. ఇది 1000 రూపీస్ లో అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి. కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ రన్ వరకు వస్తుంది. అసలు ఇది మంచిగా నీట్ గా షూస్ ని కడుక్కొని నీట్ గా మెయింటైన్ చేస్తే చాలా రోజుల వరకు అయితే వస్తుంది. అందుకే 1000 రూపీస్ కి అయితే బ్లాక్ కలర్ స్నిక్కర్స్ అయితే ఫిలా బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసిన. సెకండ్ వన్ వచ్చేసరికి నార్మల్ గా స్నిక్కర్స్ ఇట్లా కాకుండా చెల్సీ బూట్స్ అనేవి ఖచ్చితంగా మన వార్డ్రోబ్ లో ఉండాలి. అందుకు మనకి రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి 935 రూపీస్ లో ఒక చెల్సీ బూట్స్ అయితే ఉంది. బ్రౌన్ బ్లాక్ అనేది నార్మల్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కొంచెం 100 నుంచి కొంచెం ఎలివేట్ అవ్వడానికి బ్లూ కలర్ అయితే పిక్ చేసిన. రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి 935 రూపీస్ లో అవైలబుల్ ఉంది ఈ షూస్. నెక్స్ట్ మనకి ఒక చుకా బూట్స్ అయితే పిక్ చేసిన. ఇది మనకి బూట్స్ అనేటివి ఈ వింటర్ సీజన్ లో నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటాయి. మనం అన్ని బ్యాగీ ట్రెండ్స్ కానీ మనకి ఈ జాకెట్స్ ఇట్లాంటివి వేస్తుంటాం కాబట్టి బూట్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒక చెల్సీ బూట్స్, ఒక చుక్కా బూట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ చుక్కా బూట్స్ లో మనకి 1000 రూపీస్ లో ఒకటి
మనకి మింత్రాల నుంచి అవైలబుల్ ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాంక్ షూస్. డబుల్ మంక్ స్ట్రాప్ అంటారు వీటిని. ఫార్మల్స్ మీదకి నెక్స్ట్ లెవెల్లో సూట్ అయితే ఎప్పుడైనా మనకి ఆఫీస్ లాగా తీసుకెళ్ళడానికి కానీ, ఫేర్వెల్స్ మన కాలేజ్లో ఫెస్ట్లు ఉన్నప్పుడు, నార్మల్ ఫెస్ట్లు ఉంటాయి కదా, వీటి మీదకి స్నిక్కర్స్, చంకీ స్నిక్కర్స్ ఇట్లాంటివి వేసే బాగుంటాయి. కానీ ఫేర్వెల్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఫార్మల్స్ అయితే వేసుకెళ్ళాలి. అప్పుడు మనకి ఇట్లాంటి డబుల్ మంక్ షూస్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇది మనకి 1000 రూపీస్ అండ్ 1050 రూపీస్లో అవైలబుల్ ఉంది. లాస్ట్ వన్ వచ్చేసరికి హైలైటర్ బ్రాండ్ నుంచి మంచి వైట్ స్నిక్కర్స్. వైట్ స్నిక్కర్స్ అనేది ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది వైబ్. వైట్ స్నిక్కర్స్ ఎక్కువ వేసుకెళ్తూ ఉంటాం కాబట్టి మంచి బడ్జెట్ పెట్టి మంచిది కొంటే బెటర్. ఎందుకంటే ఇది మనకి హైలైటర్ బ్రాండ్ నుంచి 975 రూపీస్ అవైలబుల్ ఉంది. కాకపోతే వర్త్ ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పుకోవచ్చు. 1000 రూపాయలు పెట్టినా సరే మస్తు రోల్ వస్తుంది. అందుకే ఇదైతే పిక్ చేసిన. ఇది మొత్తం టాప్ 5 స్నిక్కర్స్ అనమాట. బడ్జెట్లో ఉండేటివి అవి, అండ్ మనకి 1000 రూపీస్ ఉండేటివి ఇవి. ఈ మొత్తం 10 స్నిక్కర్స్ మీకు ఏది నచ్చింది అందుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కానీ, ఫ్యాషన్ అప్డేట్స్ కానీ, బడ్జెట్లో ఏమైనా బట్టలు కానీ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.